జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, జ్యోతిష్యం చూస్తూ ఉంటారు, వాస్తు కూడా, రెండిట్లో కూడా మీరు ప్రాక్టీస్ లోనే ఉన్నారు కాబట్టి ఎవరి జన్మ జాతకం అయినా చూస్తూ, ఒక కుండ్లి చూస్తూ ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ దోషం ఉంటుంది, వాస్తు పరంగా ఈ దోషం ఉంటుంది అనేది గెస్ చేయగలరా సార్? చేయొచ్చండి. ఎలా? కాదు, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. Of course, yes, calculation. ఫోర్త్ లార్డ్ ని తీసుకోవాలి. ఫోర్త్ లార్డ్ ని తీసుకొని ఫోర్త్ లార్డ్ ఎలా ఉన్నాడు, ఫోర్త్ లార్డ్ బాగుంటేనే ఇక్కడ ఏంటంటే ఇల్లు ఎలా ఉంటుంది చెప్పొచ్చు. ఆ ఇంటికి సంబంధించిన విషయంలో వీళ్ళు తీసుకుంటే బాగుంటుందా బాగోదా చెప్పొచ్చు. అంటే కొత్త ఇల్లు తీసుకునేటప్పుడు ఇప్పుడు ప్రశ్నలో కూడా చెప్తారు దీన్ని, శల్య సంబంధించిన ప్రశ్న అంటారు. అంటే మనం ఒక స్థలానికి వెళ్ళాం, ప్రశ్న వేసుకుంటే 4వ స్థానంలో ఎలా ఉంది, 4వ స్థానం బాగుంటే అయ్యా నువ్వు ఇంటి ఈ స్థలం తీసుకుంటే లేకపోతే ఈ గృహం కొనుక్కుంటే బాగుంటుందని ప్రశ్నపరంగా చెప్పే విధానం. రెండవది జన్మజాతకాన్ని చూసి బాబు నీకు 4వ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రాపర్టీస్ మీద పెడితే బాగుంటుంది, లేదా ప్రాపర్టీస్ నీ పేరు మీద వద్దు, చక్కగా నీ భార్య పేరు మీద పిల్లల పేరు మీద కొనుక్కో. ఎందుకంటే మనకి 4th హౌస్ పాడైనప్పుడు వాళ్ళ ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి డౌన్ ఫాల్ అవుతుంది. 4th హౌస్ బాగుంటే రైజ్ అవుతుంది. ల్యాండ్ కొనుక్కున్నా అంతేగా, చక్కగా పెరిగిపోయిందండి అంటాం. 10 లక్షలు పెట్టుకున్నా 10 ఏళ్లకి ₹1 కోటి అయింది అంటాం. ఇది ఒక ఎత్తు అయితే, ఈ కొనుక్కునే విధానంలో అసలు మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని ఏ ఫేజింగ్స్ పనికి వస్తాయో చూడాలి. స్త్రీ పురుషుల్లో పురుషుడిది చూసుకోవాలి, పురుషుడిది పనికి వస్తే స్త్రీకి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. వర్గు శాస్త్రం ఆ నుంచి షావర్గు, ఆకా చాటా తాప ఇట్లా ఉంటాయి. అలాగే ఇక్కడ 4వ స్థానంలో ఉండే గ్రహాలను బట్టి ఆ ఇంట్లో ఆ దోషం ఉందని చెప్పొచ్చు. అలా అంటే చిన్న ఎగ్జాంపుల్, శని కేతువులు ఉన్నారనుకోండి, అయ్యా నీకు సాటర్న్ కదా వెస్ట్ కారకుడు, వెస్ట్ కానీ నార్త్ ఈస్ట్ కానీ పాడైంది చూసుకో అంటాం. అంటే ఏమవుతుంది అక్కడ అంటే వెస్ట్ లో ఏదో బాత్రూమ్ కట్టుకోవడము, లేకపోతే తగ్గడము, అంటే తగ్గితే మంచిదే కానీ మరీ అది ఎట్లా ఉంటుందంటే సన్న సందు పెడతారు కొంతమంది, అక్కడ దూరడానికే కష్టం, అక్కడంతా చెత్త చేరుకుపోవడం, అంటే ఆ లోపలికి వెళ్ళలేక చెత్త ఎక్కువైపోతూ ఉంటుంది, అది కూడా ఇబ్బంది. అలా కాకుండా ఉదాహరణకి 4th హౌస్ శుక్రుడు ఉన్నాడు, మంచి ఇల్లు ఉందయ్యా నీకు అని చెప్తారు. అందమైన గురుకేతులు ఉన్నారు, అసలు ఇల్లా మందిరం అన్నట్టుంది నీ ఇల్లు అంటాం. ఇప్పుడు నిన్న ఒక ఇల్లు జాతకం చూసినప్పుడు మీ ఇంట్లో మొత్తం పువ్వుల చెట్లు ఉన్నాయి కదా అన్న, శుక్రచంద్రులు ఉన్నారు. అవునండి, మీ ఇంటి పక్కన కానీ మీ ఇంట్లో కానీ, మా ఇంట్లోనే ఉన్నాయి సార్ అన్న. మా ఇంటి పక్కన కదా, మా ఇంట్లోనే ఉన్నాయి, మొత్తం పువ్వులు వేసారు, ఆ పువ్వులు చూడడానికి మా ఇంటికి వస్తారండి. ఆ 3వ స్థానంలో చూస్తే అంటే ఇప్పుడు 4వ స్థానం ఇల్లు అయితే 3వ స్థానం ఈ పక్కిల్లు, 5వ స్థానం ఈ పక్కిల్లు. ఉదాహరణకి 3లో శని ఉన్నాడు నేను చూసి. ఏమంటే మీ ఇంటి పక్కని బాగా ముసలావిడ ఎవరైనా, ఇంకా అసలు ఇంత ముసలైపోయినా ఇంకా ఉంది ఏమిట్రా బాబు అన్నట్టు ఉంటుంది కదా అంటే, అవునండి చాలా ముసలావిడ ఉంటుంది అండి. అదేంటంటే క్యాల్కులేషన్. ఇందులో మరలా మీకు ఇప్పుడు 4లోనే బుధుడు ఉంటే సార్, 4లో బుధుడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇల్లు కొనుక్కుంటారు, ఇంట్లోనే ఏదైనా బిజినెస్ నడిపిద్దాం అనుకుంటారు, ఇంటి నుంచే ఏదైనా చేస్తుంటారు, ఇల్లు లోన్ మీద తీసుకుంటారని చెప్పొచ్చు. అండ్ అలాగే మామయ్య మేనమామ లేకపోతే బావ మరుదులు త్రూ ఏదైనా రావడం అనుకోవచ్చు. రకరకాల యాంగిల్స్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. అలా కుజుడు ఉంటే సార్, కుజుడు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ల్యాండ్ కి అయితే ఓకేనండి. ల్యాండ్ కుజుడు పాడై ఉన్నాడు బాగుంటే ఏం కాదు, ఎగ్జాల్టెడ్ కుజుడు ఉంటే దోషం ఏం కాదు. ఓన్ హౌస్ కుజుడు ఎగ్జాల్టెడ్ కుజుడు ఉంటే ఏం కాదు. కాకపోతే ఆ కుజుడు ఎఫ్లిక్ట్ అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆ వ్యక్తికి యాక్సిడెంట్స్ అవ్వడం, గొడవలు పెరగడం, దక్షిణం పాడవడం అట్లా జరుగుతుంది. ఓకే, రైట్. అయితే దక్షిణం పాడవడం ఏదో ఉంటుంది, పాడవడం జరుగుతూ ఉంటుంది. ఆన్ దిస్ నోట్ సార్, ఒక్కొక్క ఇంటిని చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎంత అందంగా పెట్టుకున్నారు అనిపిస్తుంది. ఒక్కొక్క ఇల్లుని చూస్తే సోఫాలో బట్టలు, కింద బట్టలు, మంచం మీద బట్టలు, డోర్ల మీద బట్టలు, ఇంకా చెత్త చెదారం, ఇంక ఇల్లు చూస్తే మనకి ఆ ఇంట్లో ఉండబుద్ధి కూడా గందరగోళంగా ఉంటుంది. ఇది దేనికి కారణం? సాటర్న్ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే అలా ఉంటుంది. నీట్ గా పెట్టుకోరు. మళ్ళీ శుక్ర రాహు ఉంటే విపరీతమైన నీట్ గా ఉంటారు. ఓన్లీ శుక్రుడు ఉంటే, శుక్ర గురువులు కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. శుక్ర బుధులు కలిసిన మంచి నీట్ గా మెయింటైన్ చేస్తుంటారు. టైం లేదు, వాళ్ళ గృహము, వాళ్ళ వస్తువులు, వాళ్ళ వేసుకునే డ్రెస్సులు అన్ని కూడా మలినంగా ఉండాలి కదా.
మరి ఇక్కడ అడుగుతారు చాలా మంది, ఏమంటే గ్రహం అక్కడ అలా ఉంది కదా, ఆ గ్రహం అలా ఉన్నందుకు అలా ఉండడమే కరెక్టా ఓహో అని కూడా అడిగే వాళ్ళు ఉన్నారు నాకు. అరే భలే ఉంది ఈ డౌట్, దీనికి ఆన్సర్ ఏంటి సార్? నేనేమంటానంటే అలా కాదండి, మీ పళ్ళు పాడేయాయి, పళ్ళు అలా ఉండడమే కరెక్ట్ అనుకుంటారా, పళ్ళు కట్టించుకుంటారా అని అడుగుతా. నీట్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యంగా ఉండడమే కరెక్ట్ అనుకుంటారా, అనారోగ్యం క్లియర్ చేసుకుంటారా? అవును సార్, లాజిక్ మిస్. సో నీట్ గా పెట్టుకోవాలి. నీట్ గానే పెట్టుకోవాలి. నీట్ గా పెట్టుకుంటే నా దోషం పోతుంది కూడా. పెట్టుకొని ఇస్తుందా ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉంది? ఈజీగా పెట్టుకునేవారు. అదే మీరు ఎగ్జాక్ట్లీ. మంచి ప్రశ్న వేశారు. అంత ఈజీగా పెట్టుకునేవారు. కానీ ఎవరైనా దాన్ని దాటి పెట్టుకుంటే ఆ కర్మ వాళ్ళకి తగ్గుతుంది. ఎందుకంటే ఇల్లు నీట్ గా లేకపోతే ప్రేతం ఎంటర్ అవుతుంది ఇంట్లోకి. ప్రేతం ఎంటర్ అయిందంటే మనుషుల బుద్ధుల్లోని, ఆలోచనల్లోని, వాక్కులోని అన్ని మార్పులు వచ్చేస్తాయి. అసలు ఎంత మార్పులు వచ్చేస్తాయంటే, అబ్బా ఏంట్రా బాబు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇంట్లో వాళ్ళు అంటే, ఇంట్లో వాళ్ళు ఉండే ప్రవర్తన దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి అన్నీ అంటే ఒక మర్యాద లేకుండా ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, గొడవలు, ఒక ప్రేమానురాగాలు లేకుండా జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతుంది. ఇల్లు నీట్ గా పెట్టుకోవాలి. అందుకే మన వాళ్ళు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఇల్లు ఖచ్చితంగా నీట్ గా పెట్టుకోవాలి. ఇల్లు లక్ష్మి. మనకి లలితాసహస్రనామంలో వదన స్మరమంగళ్య గృహతోరణ చెల్లిక అంటే అమ్మవారి ఒక వదనం ఒక ఇల్లులా ఉంటుంది. ఎవరైనా ఇంట్లో కూర్చొని కూడా వదన స్మరమాంగళ్య గృహతోరణ చెల్లికాయ నమః అనుకుంటే కూడా ఆ గృహంలో ఉండే దోషాలు కూడా పోతాయి. సో ఆ రకంగా చేసుకోవచ్చు. ఇంక ఇంట్లో చూసుకుంటే సార్ రకరకాల ఫోటోలని కొంతమంది చాలా క్లమ్జీగా పెట్టేస్తారు. ఎక్కడ చూసిన ఫోటోలు, హ్యాంగింగ్లు, ఇంకా అంతా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఇంటికి వెళ్తే. అలాంటి ఉంటాయి సార్. అంటే అది వాళ్ళ టేస్ట్ అనుకోండి, పక్కన పెట్టేస్తే. శాస్త్రం ఏం చెప్తోంది? అట్లా మొత్తం ఇల్లునంతా రకరకాల ఫోటోలతో నింపేస్తారు. ఒకటండి, దేవతా సంబంధించిన ఫోటోలు ఈశాన్యంలో పెట్టాలి, లేదా ఈస్ట్ ఉత్తరంలో పెట్టుకోవచ్చు. చనిపోయిన వారి ఫోటోలు దక్షిణ నైరుతికి 2 భాగాలు, నైరుతిని మళ్ళీ 2 చిన్న భాగాలు చేస్తే కుడివైపు పెట్టుకోవాలి. అక్కడ పితృపదం ఉంటుంది. ఇక గుర్రం బొమ్మలు లాంటివి నార్త్ వెస్ట్ లో పెట్టుకోవాలి. కుందేలు బొమ్మలు పెట్టుకుంటే మార్కెటింగ్ పెరుగుతుంది. ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో పెట్టుకోవచ్చు, అంటే తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు. సూర్యుడు బొమ్మ లేదా మనకి రాముడు పట్టాభిషేకం బొమ్మ తూర్పు మధ్యలో పెట్టుకోవచ్చు. ఎల్లో వ్యాజ్ లాంటివి ఏవైనా సరే సౌత్ వెస్ట్ లో పెట్టుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్కటి. ఇప్పుడు ఎర్ర గుర్రాలు అనుకోండి, ఆగ్నేయంలో పెట్టాలి. సింహం బొమ్మ ఉంది, నార్త్ ఈస్ట్ లో పెట్టాలి, ఆరోగ్యానికి ప్రతీక. రాజకీయంగా ఎదగడానికి ప్రతీక. ఇట్లా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఎనర్జైజ్ చేయడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఏదో 1-2 పెట్టుకుంటే పర్లేదు, కానీ కొన్ని స్లోగన్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. కొన్ని బాగుంది కోట్ బాగుంది స్లోగన్స్ పెట్టుకుంటున్నారంటే ఇక్కడ 2 రకాల మనుషులు ఉంటారంట. ఒకటి వాళ్ళకి లోనెస్ ఎక్కువగా ఉంటే ఇట్లాంటి కోట్స్ పెట్టుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటుంటారు. కొంతమందికి హాబీ ఉంటుంది మోటివేషన్స్. ఇంకొంతమంది ఏంటంటే నేను ఇది అని చెప్పి చూపించుకోవడానికి పెట్టుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఇవన్నీ చూస్తావా ఈ మనిషి క్యారెక్టర్ ఇది అనమాట అనిపించుకోవడానికి పెట్టుకుంటారు. కొంతమంది అనిపించుకోవటమే అంతే, నిజంగా అవ్వాలని రూల్ ఏం లేదు. కొంతమంది అలా ఉంటారు కూడా. మనం వెంటనే మనిషిని వెంటనే తప్పట్లేము. కరెక్టే, కానీ క్లమ్జీగా ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్. కొంచెం పెద్ద చాలా డబ్బున్న వాళ్ళ ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం, ఎంత మినిమల్ గా ఉంటారు అంటే వస్తువులు చాలా తక్కువ ఉంటాయి, హడావిడి తక్కువ ఉంటుంది, భలే అసలు ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. సో అట్లా కొంచెం హడావిడి తక్కువ ఉండడం బెటర్ అంటారు. దేవుడి ఫోటోలను పక్కన పెట్టేద్దాం మామూలుగా. అంటే హడావిడి అంటే ఇక్కడ కొంచెం కామ్ గా ఉంటేనే ఇంట్లో కొంచెం ప్రశాంతంగా ఉంటాం. గజిబిజిగా చేయడం వల్ల అంటే ఆ ఫీల్ వస్తుంది కదండి. ఇక్కడే ఉంది చక్కగా ఒక గ్రీన్ మ్యాట్ ఉంది, 2 కెమెరాలు ఉన్నాయి, 2 లైట్లు ఉన్నాయి. అలా కాకుండా అక్కడ ఏదో ఒక విరిగిపోయిన ఒక సోఫా, ఇక్కడ చిరిగిపోయిన ఒక చెట్టు, ఇది అక్కడ వాలిపోయిన ఒక చెట్టు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎందుకురా వచ్చాను ఇక్కడికి, ఎవర్రా మీరంతా అన్నట్టు, ఎందుకురా వచ్చాను ఇక్కడికి అన్నట్టు ఉంటది. నన్ను వదిలేండి. కామ్గా ఉండాలి కదా, ప్రశాంతంగా ఉండాలి. ఎంత మినిమల్ గా ఉంటే లైఫ్ అంత బెటర్ గా ఉంటుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరి వాస్తుకు సంబంధించి ఇంకేమైనా మీరు తెలుసుకోవాలి, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ ని కూడా, ఆ డౌట్స్ ని కూడా నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అయితే థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.